భారత 18వ లోక్సభ మొదటి సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది? జూన్ 2, 2025, జూన్ 4, 2025, జూన్ 5, 2025, జూన్ 6, 2025. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జూన్ 6, 2025. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత 18వ లోక్సభ మొదటి సమావేశం జూన్ 6న ప్రారంభమైంది. నూతన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భారత్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బీజేపీ. బీజేపీ 240కి పైగా సీట్లు గెలుచుకుంది, కానీ స్పష్టమైన మెజారిటీకి దూరమైంది. ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ 5న ప్రధాని మోదీ ఏ అంతర్జాతీయ వేదికపై భారత గ్రీన్ ఎనర్జీపై ప్రసంగించారు? ఎస్సీఓ ఎనర్జీ డైలాగ్, G7 క్లైమేట్ సమ్మిట్, బ్రిక్స్ గ్రీన్ మీట్, UN క్లైమేట్ ఫోరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ G7 క్లైమేట్ సమ్మిట్. ఇటలీలో జరిగిన G7 సమావేశంలో ప్రధాని మోదీ భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ ప్రణాళికపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల ఏ భారత రాష్ట్రం డిజిటల్ గ్రామ్ పంచాయత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పూర్తి డిజిటలైజ్ చేయడానికి జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. జూన్ 3న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమ్మిట్లో 20 దేశాల నుండి స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిటెక్ మిషన్ 2.0 లక్ష్యం ఏమిటి? రైతుల ఆదాయం రెండింతలు, డ్రోన్ టెక్నాలజీ విస్తరణ, గోదాముల నిర్మాణం, ఎరువుల తగ్గింపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డ్రోన్ టెక్నాలజీ విస్తరణ. జూన్ 1న కేంద్ర ప్రభుత్వం డ్రోన్ ఆధారిత వ్యవసాయం కోసం అగ్రిటెక్ మిషన్ 2.0ను ప్రారంభించింది. 2025 జూన్లో భారతదేశపు మొట్టమొదటి ఉమెన్స్ డిఫెన్స్ కమాండ్ యూనిట్ ఎక్కడ స్థాపించబడింది? లడఖ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ లడఖ్. జూన్ 5న లడఖ్లో మహిళా జవాన్లతో కూడిన ప్రత్యేక యూనిట్ భారత రక్షణ శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఇటీవల ఏ భారతీయ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ సోలార్ విలేజెస్ స్కీమ్ను ప్రారంభించింది? సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, లడఖ్,
గోవా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ లడఖ్. జూన్ 4న లడఖ్ సౌరశక్తిపై ఆధారపడే గ్రామాల పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం కార్బన్ న్యూట్రాలిటీ సాధించడం. ఇటీవల భారతదేశం ఎక్కడ తొలి AI ఇంటిగ్రేటెడ్ కోర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది? బాంబే హైకోర్ట్, మద్రాస్ హైకోర్ట్, ఢిల్లీ హైకోర్ట్, గుజరాత్ హైకోర్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్ హైకోర్ట్. జూన్ 3న గుజరాత్ హైకోర్టు AI ఆధారిత కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇది కేసుల వేగవంతమైన పరిష్కారాన్ని లక్ష్యంగా కలిగి ఉంది. జూన్ 5న భారత ప్రభుత్వం ఏ కొత్త క్లీన్ ఇండియా ఇనిషియేటివ్ను ప్రారంభించింది? స్వచ్ఛ భారత్ 3.0, ప్లాస్టిక్ ముక్త భారత్, మిషన్ బ్లూ ఇండియా, గ్రీన్ గార్డియన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ప్లాస్టిక్ ముక్త భారత్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ముక్త భారత్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 2025లో ఇస్రో ఏ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది? GSAT-25, గగన్యాన్ క్రూ మాడ్యూల్, ఇన్సాట్ 4CR, రీసాట్ 2B. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ GSAT-25. జూన్ 2న ఇస్రో ద్వారా GSAT-25 కమ్యూనికేషన్ ఉపగ్రహమును విజయవంతంగా GSLV Mark 3 ద్వారా కక్షలోకి పంపారు. ఇటీవల భారతదేశపు ఏ మంత్రిత్వ శాఖ మిషన్ స్కిల్ ఇండియా 2.0ను ప్రకటించింది? యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, శ్రమ మరియు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత, విద్యా మంత్రిత్వ శాఖ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత. జూన్ 1న మిషన్ స్కిల్ ఇండియా 2.0ను ప్రారంభించి రూరల్ యువతకు ఉద్యోగాభిలాషను పెంచడమే దీని యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నారు. జూన్ 2025 నేషనల్ సైబర్ సేఫ్టీ మంత్గా ప్రకటించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, హర్యానా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కేరళ. సైబర్ నేరాల పెరుగుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జూన్ నెలను సైబర్ భద్రతా మాసంగా ప్రకటించింది. ఇటీవల ఏ భారత రాష్ట్రం వన్ స్టూడెంట్ వన్ ట్రీ ఉద్యమాన్ని ప్రారంభించింది? ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బీహార్. బీహార్ రాష్ట్రంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటేలా వన్ స్టూడెంట్ వన్ ట్రీ ఉద్యమాన్ని ప్రారంభించబడింది. 2025 జూన్ 7న భారత రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును ఎంత మేరకు తగ్గించింది? 50 బేసిస్ పాయింట్లు, 75 బేసిస్ పాయింట్లు, 100 బేసిస్ పాయింట్లు, 125 బేసిస్ పాయింట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
రైట్ ఆన్సర్ ఈస్ 50 బేసిస్ పాయింట్లు. ఆర్బీఐ తన మానిటరీ పాలసీ ప్రకటనలో రెపో రేట్ను 6.0% నుండి 5.5%కు తగ్గించింది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియోను 4 దశల్లో 3% తగ్గించనున్నట్లు ప్రకటించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.